హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎర్లీ మార్నింగే 4కే లేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకున్నానండి. తర్వాత వంటకు సంబంధించి పాలు కాచేసాను. ఇవి లీటర్ పాలండి. 1/2 లీటర్ ఏమో పెరుగు తోడు పెట్టడానికి, మిగతా 1/2 లీటర్ పిల్లలకండి. తర్వాత మరో పక్క అన్నం కూడా పెట్టేశాను. ఇవి పిల్లలకి వేడి నీళ్ళండి, కాచి చల్లార్చి వేస్తాను. తర్వాత వంకాయ, బంగాళదుంప, ఉల్లిపాయ లేకుండా ఉండేనండి కూర. అలాగే మజ్జిగ చారు తాలింపు పెట్టుకున్నాను. దేవుడికి పూజ చేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయలు వేయకుండా కూరగాయలన్నీ వేసి ఉప్మా చేసుకున్నానండి. ఉప్మా చేసుకొని దీనిలోకి నంచుగ్గా పల్లీ చట్నీ ఉంటే బాగుంటుందని పల్లీ చట్నీ కూడా చేసుకున్నాను. అలాగే వేడివేడిగా అన్నం కూడా వండేసాను. మొత్తం ఇవన్నీ కూడా మార్నింగ్ 6 కల్లా కంప్లీట్ చేసుకున్నానండి. 4కి లేచి పనులు చక్కబెట్టేసుకొని పనిలోకి వచ్చామండి. చూస్తున్నారా చక్కగా పొద్దున్నే సూర్యుడు ఎంత మంచిగా వచ్చాడో. ఇక్కడ పామెల తోటల్లో గెలలు తెంపుతున్నారండి. ఎంతో ఈజీ అనుకునేదాన్ని ఒకప్పుడు. ఎవరన్నా పామెల తోటలు గెలలు తెంపడానికి వెళ్తున్నారు అంటే, అబ్బా మంచి రేట్ వస్తుంది, ఏముంది గెలలు కోసి పడసేయడమే కదా, మంచి కూలి డబ్బులు వస్తాయి వీళ్ళకి అని చెప్పి అయిపోయేదాన్ని. కానీ మా పక్క పొలంలో పని జరుగుతూ ఉంటే చూశాను. చాలా కష్టమండి ఆ పని. ఎంతో ఓపిక ఉండాలి. నెక్స్ట్ ఆ గడ ఉంది చూసారా, ఎత్తి శక్తి ఉండాలన్నమాట. నాకు అర్థమైంది పొలం పని అంటే ఇంత కష్టంగా ఉంటుందా అని చెప్పేసి నేను వేరే పనిలోకి వెళ్ళాను అనుకోండి. పక్కన జరిగే పని చూపించాను మీకు. తర్వాత మా పిల్లలు కుదురుండట్లేదండి. ఫోన్కి, టీవీకి బాగా చూడడం ఎక్కువైపోయిందని చెప్పేసి వీళ్ళకి ఒక పని చెప్పాను. నేను ఒకసారి తీసి చూపించాను. ఈ పప్పుని ఇలా తిప్పి పైకి చేతితో ఇలా తీస్తే తొక్కలన్నీ వచ్చేస్తాయి. నేను ఒకసారి చేసి చూపిస్తే ఇద్దరు కూడా నేను చేస్తానని చెప్పేసి కూర్చున్నారు. దగ్గర దగ్గర గంట పైనే పట్టింది. ఇలా ఆ పప్పుతోనే ఉండిపోయారు ఇద్దరు కూడా. నాకు అప్పుడు అర్థమైందనమాట, పిల్లల్ని ఈ విధంగా ఏదో పనిలో ఉంచితే వాళ్ళు టీవీకి, ఫోన్కి దూరంగా ఉంటారని అర్థమైంది. మ్యాక్సిమం చాలాసేపు అలా స్లోగా తిప్పుతా సగం పైనే పొట్టు తీసేసారండి. చివరిదాకా తీయలేదనుకోండి, మొత్తం తెల్లగా చేయలేరు కదా. కానీ ఒక గంటన్నర వరకు కూడా సమయం కేటాయించారు కదండి. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఆనందంగా అనిపించింది. మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, చూస్తున్నారా పప్పు రావట్లేదు. ఒకవేళ వచ్చినా దాన్ని తీసేస్తున్నాడు మా వాడు. ఇద్దరు కూడా అలాగే చేశారండి. నాకైతే చాలా ముచ్చట అనిపించింది. చిన్నపిల్లలతో పనులు చేపిస్తుంది ఏంటి అని అనుకోవద్దు దయచేసి. చిన్న పనులు నేర్పుతూనే ఉంటాయి కదండి. రేపు పొద్దున్న వాళ్ళకి ప్రతి దాంట్లోనూ ముందుండగలుగుతారు. ఒకవేళ ఆ పని వచ్చినా మన అవసరం లేకుండా రేపని అన్నట్టు చేసుకుంటారని అంతే, అంతమించేం కాదు. అలాగని ఈ పనులే చేసుకుంటారా అని మాత్రం అనుకోకండి. ఏదో పని నేర్పిస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల చూస్తున్నారు కదండి. ఇలా తిప్పుతా ఉంటే పైకి తేలుతుంది, దాన్ని పట్టుకుంటే పట్టు మాత్రమే వస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. చాలండి. ఇందాక వంటల్లోని ఉల్లిపాయ లేకుండా అని ఎందుకన్నానంటే అండి, శ్రీరాముడు పూజ చేసుకుంటున్నానండి. రోజుకి 4 రోజులు కంప్లీట్ అయింది. శ్రీరామ పట్టాభిషేకం సరిగ్గా చదివిన వాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు కదండి. అలాగే నాన్ వెజ్ తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి అలా చేశాను. పిండి రుబ్బేసుకొని నైట్కి టిఫిన్ వేసుకొని తినేసామండి. అంతే అండి రోజు వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.